హాయ్ అండి. ఎల్లో పంప్కిన్ శనగపిండి గోధుమ పిండితో టేస్టీ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎల్లో పంప్కిన్ని ఉడకపెట్టుకొని కొంచెం మ్యాష్ చేసుకొని నెయ్యి కలుపుకొని ఆ తర్వాత ఒక గ్లాసు శనగపిండి అంటే కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉడికించిన పంప్కిన్లో తేమ ఉంటుంది కాబట్టి శనగపిండిని యాడ్ చేసినప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాము, జీలకర్ర, నువ్వులు, ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకుని కొంచెం పౌడర్ లాగా చేసి వేస్తున్నాను. ఇంకా నల్ల జీలకర్ర మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లను చల్లుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని కూడా అప్లై చేసుకుని మూత పెట్టి తడి ఆరకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గట్టిగా ముద్దలాగా వచ్చింది కదా, దీన్ని చపాతీలాగా పెద్ద సైజులో చేసుకొని షార్ప్ ఎడ్జెస్ ఉన్న చిన్న బౌల్ కానీ గ్లాస్తో కానీ చిన్న సైజు పూరీలాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండినంతా తీసేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడకుండా చక్కగా వేగుతాయి. పంప్కిన్ లేనట్లయితే ఒక గ్లాసు శనగపిండికి హాఫ్ గ్లాసు గోధుమ పిండిని వేసి ఇలాగే తయారు చేసుకోవచ్చు.